పుష్ప సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది సాంగ్? సాంగ్ చూసుకుంటే దెబ్బ దెబ్బ సాంగ్. దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో అని సాంగ్ పెట్టిండ్రు. కాకపోతే బాగుంది. కాకపోతే ఓవరాల్గా థియేటర్లో చూస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఓన్లీ యూట్యూబ్లో వదిలిండ్రు, కొద్దిగా సౌండ్ గిట్ అంత లేదు అనిపించింది. ఓవరాల్గా అయితే సాంగ్ బాగుంది. థియేటర్లో అయితే ఆ పాటకి ఆ డ్యాన్స్కి చూస్తే అక్కడ బాగుంటుంది. ఆ స్టోరీ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఓన్లీ నువ్వు యూట్యూబ్లో చూసి చాలామంది అంటున్నారు యూట్యూబ్లో చూసి సాంగ్ బాగాలేదు, నాకు నచ్చలేదు, డిసప్పాయింట్ అయింది, దెబ్బలు పడతాయి. నువ్వు సినిమా చూసి ఓవరాల్గా సినిమా చూస్తే ఆ కథ మొత్తం నీకు అర్థమవుతుంది. ఆ సాంగ్లో ఏం పెట్టిండ్రు, వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేసిండ్రు, దెబ్బలు ఎందుకు పడతాయి, దేని గురించి దెబ్బలు పడతాయి అనేది తెలుస్తుంది నీకు. అనవసరంగా నాకు నచ్చలేదు, అది డిసప్పాయింట్ అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడిగితే వేస్ట్. అలా అని కాదంటే అంటే సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడే సెన్సేషన్ అయింది, కానీ ఇది అంత సెన్సేషన్ కాలేకపోయిందని అనుకోవాలా? అంటే అనుకోవచ్చు. కాకపోతే ఇదంటే అంత గట్టిగా మ్యూజిక్ లేదు. ఇంకోటి అంటావా మామ అంటే దానికి మ్యూజిక్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆ అంటావా మామ ఆ పాట గిట బాగుంది. అంత సెన్సేషన్ అయింది. అదంటే ప్రజల్లోకి కొద్దిగా చాలా ఆదర్శంగా వెళ్ళిపోయింది అది. కాకపోతే ఇది దెబ్బలు పడతాయి అన్నారు కదా, అంటే దేని గురించి దెబ్బలు పడతాయి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనే కాన్సెప్ట్ తోటి తెచ్చిండు అనుకుంటా డైరెక్టర్ గారు. నిజంగా థియేటర్లో చూడాలి ఎందుకు దెబ్బలు పడతాయి, దేని గురించి దెబ్బలు పడతాయి, ఏమవుతుంది, సో అది చూడాలి అక్కడ. అంటే లిరిక్స్ వైజ్ కూడా కొంచెం అన్న అర్థం కాలేదని అనుకోవచ్చా? అంటే దెబ్బలు పడతాయి అంటే ఇంకా నిజంగా అర్థమైనాయి. కాకపోతే దెబ్బలు అంటే దేని గురించి పడతాయి, పర్టికులర్గా దేని గురించి దెబ్బలు పడతాయి అనేది ఒకటి తీసుకొచ్చింది. నిజంగా అది మనం చూడాలనే, అది ఎందుకు గురించి దెబ్బలు పడతాయి, ఏం పడతాయి, ఎట్లా పడతాయి మనం చూడాలి కంపల్సరీ సినిమా. ఇంకా డ్యాన్స్ గురించి చెప్పాల్సి వస్తే సీరియల్ డ్యాన్స్ కూడా వస్తుంది మామూలుగా. ఈ సాంగ్కి ఆ డ్యాన్స్కి సెట్ అయిపోద్దని వేరే లెవెల్గా ఉంటుంది. థియేటర్లో చూడండి ఎందుకు దెబ్బలు పడతాయో శ్రీలీల గారే చెప్తారు. అది దేని గురించి దెబ్బలు పడతాయో వాళ్ళే చెప్తారు. బీహార్లో ఫంక్షన్కి 2 లక్షల మంది వచ్చారంటున్నారు. ఎస్. ఆ క్రేజ్ మీకు ఎలా అనిపించింది? అంటే పాట్నా, బీహార్ కాదు, పాట్నాలో మీటింగ్ పెట్టిండ్రు. అసలు పాట్నాలో తెలుగువాడి మీటింగ్ ఎప్పుడైనా జరిగిందో లేదో, అసలు అల్లు అర్జున్ అన్న మీటింగ్, ఆ ఫోల్ ఎక్కడం, ఆ ఫోల్ చూసి నేను భయపడిపోయినా. అమ్మ కింద పడితే చచ్చిపోతారా, మీ పానాలు పోతారా అన్న, ఆ ఫోలే కనపడట్లేదు, మొత్తం జనాలు ఎక్కిండ్రు. అసలు తెలుగువాడు గర్వపడే విషయంగా నిజంగా పాట్నాలో పెట్టి అంత ఫ్యాన్స్, అసలు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిండ్రు. చూసినావా? ఒక రాజకీయ నాయకుడు గిట్ట పెడితే రారేమో కానీ, డబ్బులు ఇస్తే గిట్ట రారేమో కానీ, అసలు అభిమానంతో వచ్చిండు. చూసినావా? నిజంగా హ్యాండ్సప్. నిజంగా అంత ప్రేమ అందుకున్నాడు అన్న. నిజంగా చాలా గర్వపడే విషయం. అంటే ఇక రికార్డులు అలాంటి సెట్ చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బాహుబలి కాదు కదా, ఇంకా వేరే అసలు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏది ఉండదు. పుష్ప 2 ఓన్లీ వరల్డ్లోనే పుష్ప 2, నేషనల్ కాదప్ప, ఇంటర్నేషనల్. అంటే ఇంకోటి సంక్రాంతికి 2-3 సినిమాలు వస్తున్నాయి. డాకు మహారాజు, గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాయి. అవును. ఈ మూడిట్లో ఏది బీట్ చేస్తారు అనుకుంటున్నారు? నెంబర్ 1 సినిమా, నెంబర్ 2, నెంబర్ 3? మూడిట్లో చూసుకోవాలంటే పుష్ప 2. పుష్ప సంక్రాంతి రావట్లేదు, ఈ 3 వస్తున్నాయి. గేమ్ చేంజర్, 3 డాకు మహారాజు, సంక్రాంతి వస్తున్నా వెంకటేష్, ఈ 3 పండగకి వస్తున్నాయి. పండగ విన్నర్ ఏంటి? సంక్రాంతి విన్నర్ అంటే ఇంకా గేమ్ చేంజర్ చూసుకోవచ్చు. ఎందుకంటే గటప్స్లు వేరే లెవెల్. తండ్రి క్యారెక్టరు, గేమ్ చేంజరు, ఒక చెస్సుని పెట్టి నేను గేమ్ ఆడుతున్నా, అసలు వాడు ఏం చేశాడ్రా అని ట్రైలర్లో చూపించిండు. అసలు మరి వాడు ఏం చేశాడ్రా అని చూసినా, నిజంగా గేమ్ ఎట్లయితే తిరుగుతుందో, చెస్ ఎట్లయితే ఆడతామో అట్లా సినిమా తీసుకెళ్తుండో. నిజంగా పండగకి మంచి సినిమా అంటే గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాతనే పండగ అందరికీ నిజంగా. ఓకే, థ్యాంక్ యూ.